హలో మూవీ లవర్స్, మన హ్యాష్ ట్యాగ్ మూవీ స్టోర్ కి స్వాగతం. జీవి ప్రకాష్ హీరోగా దాదాపు 2 దశాబ్దాల తర్వాత వింటేజ్ హ్యాండ్సమ్ హీరో అబ్బాస్ రీ ఎంట్రీ ఇస్తూ నటించిన ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా హ్యాపీ రాజ్ థియేటర్ లో సైలెంట్ గా రిలీజ్ అయిన ఈ మూవీ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోకి స్ట్రీమింగ్ వచ్చేసింది. సో ఈ వీకెండ్ లో ఇంట్లో కూర్చొని ఈ మూవీ చూడొచ్చా లేదా అనేది ఇప్పుడు డీటెయిల్డ్ గా తెలుసుకుందాం. ముందుగా ఎలాంటి స్పాయిలర్స్ లేకుండా కథ విషయానికి వస్తే, హీరో జీవి ప్రకాష్ లైఫ్ లో లక్కు ప్రేమ రెండూ లేని కుర్రాడు. ఎట్టకేళ్ళకి ఒక అమ్మాయి అతన్ని ఇష్టపడుతుంది, కానీ పెళ్లి చేసుకోవాలంటే 2 కుటుంబాలు కలవాలి, వాళ్ళ నాన్నల మధ్య అంతా ఓకే అవ్వాలని కండిషన్ పెడుతుంది. హీరో వాళ్ళ నాన్న కొంచెం విభిన్నమైన వ్యక్తిత్వం ఉన్నవాడు. మరి ఈ 2 ఫ్యామిలీస్ కలిసాయా? విభిన్న మనస్తత్వాలు ఉన్న ఈ ఇద్దరు తండ్రుల మధ్య ఏం జరిగింది? ఫైనల్ గా హీరో ప్రేమ గెలిచిందా లేదా అనేది మిగతా స్టోరీ. ఈ సినిమాలో మెయిన్ పాజిటివ్స్ ఏంటంటే ఖచ్చితంగా సెకండ్ హాఫ్ అని చెప్పాలి. సినిమా ఎప్పుడైతే విలేజ్ బ్యాక్ డ్రాప్ కి వెళ్తుందో అక్కడ వచ్చే ఎమోషనల్ సీన్స్ చాలా బాగా పడ్డాయి. తండ్రి కొడుకుల మధ్య వచ్చే సెంటిమెంట్ సీన్ లో జీవి ప్రకాష్ తన నేచురల్ యాక్టింగ్ తో ఆకట్టుకున్నాడు. కానీ ఈ సినిమాకు ప్రాణం పోసింది, అందరికంటే హైలైట్ గా నిలిచింది మాత్రం హీరో తండ్రిగా నటించిన జార్జ్ మేరియన్. ప్రీ క్లైమాక్స్ మరియు క్లైమాక్స్ లో ఆయన నటన ప్రేక్షకులను కన్నీళ్లు తెప్పిస్తుంది. సెకండ్ హాఫ్ లో వచ్చే స్ట్రాంగ్ ఫ్యామిలీ ఎమోషన్స్ ఈ సినిమాకి ఒక మెట్టు పైకి ఎక్కించాయి. ఇక నెగిటివ్ విషయానికి వస్తే, ఫస్ట్ హాఫ్ కాస్త బోర్ కొట్టిస్తుంది. కామెడీ వర్కౌట్ చేయడానికి చాలా ట్రై చేశారు, కానీ అది చాలా చోట్ల లౌడ్ గా అనిపిస్తుంది. ఇంకా ఎన్నో ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన అబ్బాస్ పాత్రకు ఈ సినిమాలో పెద్దగా డెత్ అయితే లేదనిపించింది. ఆయన క్యారెక్టర్ ని ఇంకాస్త బలంగా ఎమోషనల్ గా రాసుకొని ఉంటే ఖచ్చితంగా ఇంపాక్ట్ క్రియేట్ చేసేవారేమో అనిపిస్తుంది. జస్టిన్ ప్రభాకరన్ మ్యూజిక్ జస్ట్ ఓకే అనిపిస్తుంది. అలానే తెలుగు డబ్బింగ్ మీద ఇంకాస్త శ్రద్ధ పెట్టుంటే రిజల్ట్ బెటర్ గా ఉండేదేమో. ఇక ఈ మూవీ గురించి ఫైనల్ గా చెప్పాలంటే, హ్యాపీ రాజ్ ఒక మిక్స్డ్ బ్యాగ్ మూవీ. ఫస్ట్ హాఫ్ లో ఉన్న లాగ్ ను, వర్కౌట్ కానీ కొన్ని కామెడీ సీన్లు మీరు భరించగలిగితే, సెకండ్ హాఫ్ లో ఉన్న ఎమోషన్స్ కోసం ఈ సినిమా ట్రై చేయొచ్చు. పక్కా ఫ్యామిలీ అండ్ సెంటిమెంట్ డ్రామా కాబట్టి ఈ వీకెండ్ కి అమెజాన్ ప్రైమ్ లో మీ ఫ్యామిలీతో కలిసి ఒకసారి ఖచ్చితంగా చూడొచ్చు. మరి మీరు ఈ సినిమా చూసారా? మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ లో చెప్పండి. ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ అండ్ లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం మన హ్యాష్ ట్యాగ్ మూవీ స్టోర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.